అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరం రేపు 17తో ముగుస్తోంది. 18వ తారీఖున అమావాస్య, ఫాల్గుణ అమావాస్య. దాంతో విశ్వావసునామ సంవత్సరం జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చింది పరాభవనామ సంవత్సరం వస్తుంది. మనం 19వ తారీఖున ఉగాది పండుగ జరుపుకుంటాం. అయితే ఉగాది పండుగ సమయం ఏంటి? చాలా మంది రకరకాలుగా మాధ్యమాలలో వినిపిస్తున్నాయి. మనం ఏ సమయంలో పచ్చడిని మనం సేవించాలి, ఆ పచ్చడి తింటూ మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే 18వ తారీఖు అమావాస్య అనుకున్నాం కదా, కానీ 18వ తారీఖు రాత్రితో అమావాస్య వెళ్ళిపోతుంది. అంటే 18వ తారీఖు 10:45 రాత్రి 10:45 పాడ్యమి తిథి వచ్చేస్తుంది. 19వ తారీఖు సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉంది కాబట్టి మనం 19వ తేదీనే అనమాట ఉగాది. 19వ తేదీ మార్చి 19వ తేదీ రాత్రి 8:30 దాకా పాడ్యమి తిథి ఉంటుంది. 19వ తేదీ చైత్ర శుద్ధ పాడ్యమిగా మనం ఉగాది అని చెప్పి జరుపుకుంటాం. పరాభవ నామ సంవత్సరం. మరి ఉగాది రోజున పూజా సమయం ఎప్పుడంటే ఉదయం 6:15 నుంచి 8:45 దాకా. అయితే ఆ రోజు మనం ఉదయమే ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకుని గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటికి మామిడాకు తోరణాలతో పాటు వేప ఆకు తోరణాలు కూడా ఖచ్చితంగా కట్టాలి. వేప ఆకు తోరణాలు ఖచ్చితంగా కట్టాలి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా. అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి 6:15 నుంచి 8:45 లోపు మనం మన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు మనం ఏదైతే ఉగాది నాడు పచ్చడి చేసుకుంటామో ఉగాది పచ్చడి, ఆ యొక్క సేవనం కూడా అది నైవేద్యంగా పెట్టి దేవుడికి అది కూడా మనం తీసుకోవడం కూడా జరిగిపోవాలి. ఆ శ్లోకం కూడా చదువుకోవాలి. అలాగే దేవుడి దగ్గర చదువుకుంటే పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ పుస్తకాలు పెట్టుకుంటారు. పెద్దవాళ్ళు అయితే సుందరకాండ, భగవద్గీత, రామాయణము పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా పెట్టాలి. అదే వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ అకౌంట్స్ బుక్స్ పెట్టుకుంటారు. ఎవరికి తోచినటువంటి వస్తువు ఉగాది రోజు దేవుడి దగ్గర పసుపు బొట్టు పెట్టి స్వస్తిక్ గుర్తు కానీ ఓంకారం కానీ రాసి పెట్టుకుంటారు. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తైలాభ్యంగన స్నానం చేసే తీరాలి. తలకి నూనె, ఒంటికి నూనె రాసుకుని చక్కగా కుంకుడికాయలతో రుద్దుకుని మరీ తైలాభ్యంగన స్నానం చేసి తీరాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయానికి వెళ్ళడం, వాళ్ళ ఇష్ట దైవం ఏ దైవం అయితే ఆ దేవాలయానికి వెళ్ళడం, ఆ రోజు పంచాంగ శ్రవణం చేయడం ఒకటి చాలా ముఖ్యమైనటువంటి, అంటే తిథివార నక్షత్రాలతో కూడా యోగము కరణము గురించి కూడా తెలుసుకోవడం వల్ల మనలో ఏవైనా జాతక దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. అందుకని బలవంతంగానైనా సరే పంచాంగ శ్రవణం చేయడం మాత్రం తప్పనిసరి. దాంట్లో మనకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలతో పాటు మనం ఈ సంవత్సరం అంతా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరు అధిపతి, ఎవరు మంత్రి, ఇలాంటి విషయాలన్నీ కూడా పంచాంగ శ్రవణంలో చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇవన్నీ నిజంగా జరుగుతాయి అంటారు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. దానివల్ల మన జాతకంలో ఉండేటటువంటి ఏవైనా స్వల్ప దోషాలు ఉంటే అవన్నీ రెక్టిఫై అయిపోవడమే కాదు, మనకి భక్తి, శ్రద్ధ, విశ్వాసము కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి మనం ఆరాధన చేయడం అనేది ఒక అలవాటుగా కూడా మారుతుంది. దానివల్ల మనకి జాతక దోషాలన్నీ రెక్టిఫై అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజంతా కూడా శుభకరంగానే ఉండి పాజిటివ్గానే మాట్లాడుతూ మంచి పనులకు శ్రీకారం చుడుతూ ఈ పరాభవ నామ సంవత్సరం కూడా అందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇది సమయం అనమాట ఉగాదికి. కాబట్టి రాబోయే ఇక్కడి నుంచి మనకి నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి నవరాత్రులలో చేసే పూజా విధానము, విధి విధానాల కోసం మన ఛానల్లోనే ఆ తర్వాత వీడియోలను కూడా ఫాలో లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.